హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఉభయం అయితే అయిపోయింది కదా, దేవుడు ఊరేగింపు అయితే అయిపోయిందనమాట. అందరం ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుండిపోయాము. తర్వాత ఏమో మధ్యాహ్నం 3 గంటలకు తీసి ఏమైనా తిందామంటే ఏమో అది తినాలనిపించలేదు ఇంట్లోనూ. సరే అని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయి రాగి సంగటి తిన్నాం అనమాట. ఇది ఎక్కడ అంటే మా ఊరు నుంచి కొద్దిగా ఒక 15 నిమిషాల్లో వెళ్ళొచ్చు అనమాట. ఆత్మకూరు ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళాలి. ఏ కాయగూరలు ఎక్కువ కావాలన్నా, పువ్వులు కావాలన్నా ఆత్మకూరు వెళ్ళాలన్నమాట. పిల్లలకు కూడా ఏదైనా తింటాను అంటే సరే అని చెప్పేసి బయటకైతే వెళ్ళాము. మేము రాగి సంగటి, చికెను, తర్వాత ఏమో బోటి ఫ్రై ఇచ్చారు. చాలా బాగుంది. నాకు రాగి సంగటి అయితే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎక్కువ తినే అలవాటు ఉంది. పెళ్ళయ్యాక మాత్రం మానేశాను. అంటే మా అత్తగారి ఇంట్లో ఎవరో తినరు, నేను తిన్నాను అనమాట. ఒక్కదానికి ఎందుకులే చేసుకునేదాన్ని కాదు. పిల్లలైతే ఫ్రైడ్ రైస్ తిన్నారు. మంచి ఎండ ఉంది. అప్పటికప్పుడు ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. 3 గంటలకు వెళ్ళామన్నమాట. ఉంటుందా ఉండదని డౌట్ మీద. ఎంత ఎండ ఉందంటే ఆ ఎండలో ఏమో ఇదిగో ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండి. రెండో అక్క బావతో వెళ్ళడం అసలు ఇప్పుడు వరకు నేను వెళ్ళలేదు. నాకు పెళ్ళికి ముందుగానే అక్క వాళ్ళ పెళ్ళాక కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా కలిసి సరదాగాను ఫస్ట్ టైం అయితే వెళ్ళామన్నమాట అందరూను. అందరం కూర్చొని ఏసీ ఉంది కదా అని చెప్పేసి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. అక్కడ ఏంటంటే మా నాన్నగారు పక్కన ఇంకో ఎవరో ఆవిడ వచ్చి కూర్చుండిపోయారు. దానికోసం అయితే కామెడీ చేసుకున్నాం అనమాట. కాసేపు జోకులు వేసుకున్నాము. తర్వాత ఆర్డర్లు ఇచ్చుకున్నారు వీళ్ళు ఎవరికి ఏంటి కావాలనేసి. అదే మా పాప అయితే చిన్న వీడియో అయితే తీస్తుంది అలాగాను. ఎండ మాత్రం ఇక్కడ అలవాటు అయిపోయింది ఇంట్లో అలా ఉండడం. తర్వాత అక్కడికి వెళ్ళాక ఎండకి ఉండలేకపోయాను. చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా తప్పదు, తిరణాలకు వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మా బావకి మా అక్క తినిపిస్తున్నారు. మూడో అక్క బావ తినిపించుకోవడం చూసి ఇక్కడేమో రెండో అక్క వాళ్ళు కూడా తినిపించుకుంటున్నారు అనమాట. అది వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మా బావగారు ఏదో చెప్తున్నారు. తీయమ్మ బాగా తీసి పెట్టు అనేసి చెప్తున్నారనమాట. అవి వీడియోస్ తీస్తున్నాం అలాగా. అంటే మెమరీగా ఉంటాయి, గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవన్నీ కంటిన్యూగా వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఎందుకంటే మాకు గుర్తుగా ఉంటుంది అనేసి. ఇదిగా వీళ్ళు తినిపించుకుంటున్నారు. ఐస్ క్రీమ్స్ మాత్రం చాలా బాగుంటాయండి. నెల్లూరు వెళ్తే మాత్రం కన్ఫామ్గా నేను ఐస్ క్రీమ్కి వెళ్తాను. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వైజాగ్లో ఐస్ క్రీమ్ తిన్నాను కానీ మామూలు కప్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్లు ఇవి తప్ప ఇలా దొరకట్లేదు నాకు ఎక్కడను. కానీ అక్కడ మాత్రం చాలా బాగుంటుంది. హనీమూను, నెల్లూరులో అయితే ఇంకా షాపులు ఎక్కువ ఉంటాయి. వెన్నీలా అని, బాబు ఐస్ క్రీమ్స్ అని. ఇక్కడ ఇది ఆత్మకూరులో ఒక్క ఐస్ క్రీమే ఉంది, బాబు ఐస్ క్రీమ్ అని. చాలా బాగుంటుంది. ప్రతిసారి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ వెళ్తాను, నెల్లూరు వెళ్తే అక్కడ వెళ్తాను అనమాట. ఎక్కడో ఒకటి కన్ఫామ్గా ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళే వాళ్ళము. ఈసారి అయితే ఫ్యామిలీతో మా నాన్న, పిన్ని, పెద్దమ్మ కూతురు, అక్క, తర్వాత మా ఫ్యామిలీ, అదే మా అక్క వాళ్ళు, మా పిల్లలు అందరం కలిసి సరదాగా వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము. అది ఆటోలు ఎండకి అసలు ప్లేస్ సరిపోక చాలా, అంటే ఆ ఎంజాయ్మెంట్లో మాకు తెలియలేదు. కానీ ఎండ మాత్రం దద్దరిల్లుతుంది ఇక్కడ. ఇదిగో మేమైతే ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. నేనేమో వెనిలా చెప్పుకున్నాను, అక్క వాళ్ళ పాప ఏమో చాక్లెటు, అలాగా మా పిల్లలేమో హనీమూన్ అండి. ఇలా గ్లాసులో డ్రై ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. చూసారా, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. రెండో అక్క వాళ్ళు కూడా హనీమూన్ అనమాట. మా అబ్బాయి, మా పాప, తర్వాత మూడో అక్క అందరూ హనీమూన్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. నేనైతే వెనిలా తీసుకున్నాను. వెనిలా కూడా చాలా బాగుంది. నాకు వెనిలా ఇష్టం అని చెప్పి వెనిలా తీసుకున్నాను. అక్క వాళ్ళ అబ్బాయి అందరి దగ్గర అనమాట తింటూనే ఉన్నాడు. వాడు జలుబు చేసింది. చూసారా ఎలా తింటున్నాడు వీడు, చూడండి అలా తింటున్నాడు. ఇంకా వీడియో అయితే నేను ఇంకా చాలా వరకు కట్ చేశాను, పెట్టలేదు. జలుబు చేస్తుంది. ఐస్ క్రీమ్ మాత్రం ఎంత ఇదిగా తింటున్నాడు. పిల్లలకి ఎంతైనా ఐస్ క్రీమ్ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఐస్ క్రీమ్తోను. మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట. మా బావ, అదే రెండో అక్క బావతో మాత్రం నిజంగా ఫస్ట్ టైం అండి ఇలా రావడం, ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండడం. అంటే ఇంట్లో ఉంటాం, ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. ఇలాగ చాలా ఎంజాయ్ చేసాం, మాటలతో చెప్పేది కాదు. పెద్దక్క ఒక్కటే మిస్ అయిపోయింది. పెద్దక్క వాళ్ళు కూడా ఉండుంటే బాగుందును. పెద్దక్క లేదు. తర్వాత మా నాన్నగారు అందరూ ఉన్నారు కానీ మా వారు కూడా ఉండుంటే బాగుందని అనిపించింది. మా వారు డ్యూటీలో ఉండడం వల్ల వీలు అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వీలైతే స్ట్రాబెర్రీ ఏదో తీసుకున్నారు మా నాన్న వీళ్ళంతాను. ఇదిగో మా పిన్ని, మా అక్క ఇక్కడ కూర్చుంటేనేమో మా నాన్నగారి పక్కన ఎవరో కూర్చున్నారు. దాన్ని కూడా మా పిల్లలు వీడియో తీశారనమాట. వీళ్ళు చూసారా, వీడియో తీస్తున్నామని చెప్పేసి ఓవర్గా తినిపించుకుంటుంది మా అక్క అయితేను. వీళ్ళు ఏదో మాట్లాడు జోకులు వేసుకుంటున్నారు. వాయిస్ ఎందుకని చెప్పేసి నేను ఉంచలేదు. ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఫుల్గా. అయితే చూసే
ఈ తిరణాలు జరిగినన్ని రోజులు నిద్ర ఉండదండి. ఎందుకంటే నైట్ అంతా గుడి దగ్గరికి వెళ్తాము. మార్నింగ్ ఏమో దేవుడు ఊరేగింపుకి వచ్చేస్తారు. లెగిసిపోతాం అనమాట. 4, 5 మినిమం 5 గంటలకల్లా లెగుస్తారు అందరూను. నిద్రలు ఉండవు, ఏది ఉండదు. పగలు పడుకుందాం అంటే కరెంట్ ఒకటి సరిగా ఉండట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. మా పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తప్పదు, వీళ్ళకి ఇలా ఇంట్లో ఉండడం అలవాటైపోయి అక్కడికి వెళ్ళాక ఎండకి ఉండలేము, వెళ్ళిపోతాం అంటారు. కానీ అప్పటికప్పుడు వెళ్ళడానికి అవ్వదు. ఎంత ఇబ్బంది అనిపించిందంటే, ఫస్ట్ టైం వీళ్ళు మరీ ఎండలు ఘోరంగా ఉన్నాయి ఈసారి మాత్రం. అన్ని రోజుల కంటే ఈసారి చాలా ఎండలు ఎక్కువలా అనిపించింది. వర్షాలు కూడా లేవు కదా. తర్వాత ఇంకా అమ్మాళ్ళ ఇంట్లో చాలా వేడి ఉంది. ఓపెన్ ప్లేస్ కదా, వేడి చాలా ఉంది, ఉండలేకపోయాం. కానీ పిల్లలకి అలా నచ్చ చెప్పుకుంటూ రిజర్వేషన్ కూడా మేము 1 వీక్ తర్వాత చేయించుకున్నాము. అప్పటికప్పుడు మళ్ళీ దొరకదు కదని. కానీ పిల్లలకి నచ్చ చెప్పుకుంటూ ఉన్నామనమాట. ఇలా బయటకి తీసుకెళ్తే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి బయటకైతే తీసుకెళ్ళాను. ఐస్ క్రీమ్స్కి అవి తీసుకెళ్తే బాగుంటుందని. ఇప్పుడైతే రిటర్న్ అయిపోయామనమాట. అందరికీ హాయిలు చెప్పుకొని. నేను లాస్ట్ టైం చెప్పాను మా ఊర్లో ఎంటర్ అయినప్పుడు స్కూల్ అని చెప్పేసి, మేము చదువుకున్న స్కూల్ 1 ఇయర్ అక్కడ చదివానండి. చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.